మనం గతంలో అనేక ఆర్టీసీ బస్సు ప్రమాదాలు చూసుంటాం. కానీ ఈరోజు 6 నవంబర్ తెల్లవారుజామున సోమవారం విజయవాడ నెహ్రూ బస్టాండ్ అక్కడ జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదం చాలా విభిన్నంగా ఉంది. నభూతో నభవిష్యత్ అనే విధంగా గతంలో మనం ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా కనీ విని ఎరుగని రీతిలో, ఊహకు కూడా అందని రీతిలో ఈ బస్సు ప్రమాదం జరిగింది. అక్కడ 12వ నంబరు ప్లాట్ఫామ్ విజయవాడ నెహ్రూ బస్టాండు ఆసియా ఖండంలోనే అతిపెద్ద బస్టాండ్. 12వ నంబర్ ప్లాట్ఫామ్లో విజయవాడ గుంటూరు నాన్ స్టాప్ ఏసీ బస్సు, ఎయిర్ కండిషన్ బస్సు ప్లాట్ఫామ్ మీద సిద్ధంగా ఉంది. 36 మంది ప్యాసింజర్లు ఎక్కారు. కండక్టర్ రైట్ రైట్ అన్నాడు. రైట్ రైట్ అనగానే డ్రైవర్ గేర్ వేయగానే ఒక్క పళంగా ఈ నాన్ స్టాప్ విజయవాడ గుంటూరు బస్సు ప్లాట్ఫామ్ మీదకి దూకింది. దూకి ఎదురుగుండా ఉండే కుర్చీల్లో కూర్చున్న వాళ్ళ మీదకి ఎక్కేసింది. దాదాపు ఎదురుగుండా ఉండే ఆ బస్టాండ్ ప్రాంగణంలో ఉండే వాణిజ్య సముదాయంలో ఉండే ఎలక్ట్రానిక్ షాప్ ఉంది. ఆ ఎలక్ట్రానిక్ షాప్ వరకు ఎగిరి గంతేసింది. బస్సు ఎగరటము గంతేయటం ఏంటి అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఆ కుర్చీలో కూర్చున్న ఒక మహిళ, ఆ మహిళకి 1.5 సంవత్సరాల బాలుడు. మహిళ అక్కడికక్కడే మరణించింది. బస్సు ఎక్కేసింది ఆ మహిళపై. ఆ బాలుడు 1.5 సంవత్సరాల వయస్సు. అతను కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే హాస్పిటల్లో చేర్చిన తర్వాత కొద్ది నిమిషాలకే అతను ప్రాణాలు విడవడం జరిగింది. వీళ్ళిద్దరితో పాటు మరొక ఆర్టీసీకి సంబంధించిన బుకింగ్ క్లర్క్, ఆ బుకింగ్ క్లర్క్ కూడా అక్కడ ఉన్నాడు. ఆయన మహానుభావుడు ఆ ప్లాట్ఫామ్ మీదకి ఆ టైంలో ఎందుకు వచ్చాడో. సాధారణంగా బుకింగ్ క్లర్క్ అంటే వాళ్ళు టికెట్లు ఇస్తూ ఉండాలి. ఆ సమయానికి అక్కడ ఉన్నాడు. ఆయన మీదకి ఎక్కేసింది. స్పాట్లో ఆయన కూడా మరణించాడు. 3 మరణానికి కారణమైంది. ఇది హై జంప్ చేసింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏపీఎస్ఆర్టీసీ బస్సు. ఇక మరో 3 గాయపడ్డారు. ఆ గాయపడిన వారిలో ఒకరు ఆర్టీసీ సిబ్బంది, మరొక 2 ప్రయాణికులు. ఈ గాయపడిన 3 కూడా అన్ని సదుపాయాలు కలిగిన కార్పొరేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి ఎంతైనా ఖర్చు పెట్టడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉంది. వాళ్ళను ప్రాణాలు కాపాడండి, మొత్తం వైద్య ఖర్చులన్నీ కూడా ఆర్టీసీ భరిస్తుందని చెప్పి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సీనియర్ పోలీస్ అధికారి ద్వారకా తిరుమలరావు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ద్వారకా తిరుమలరావు చాలా నిబద్ధత గల వ్యక్తి. నీతి నిజాయితీకి మారు పేరు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎవరు చెప్పినా కూడా విధి నిర్వహణలో రూల్స్ ఏమున్నాయో రూల్సే పాటిస్తారు. రవాణా శాఖ మంత్రి చెప్పినా ఆయన చెప్పిన పని నిబంధనలకు అనుకూలంగా ఉంటేనే చేస్తారు. కానీ చివరికి స్పేర్ పార్ట్లు కొనుగోలు, గతంలో టైర్లు కొనుగోలు, స్పేర్ పార్ట్లు కొనుగోలులో పెద్ద ఎత్తున ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు గోల్మాల్ జరిగేది. అలాంటివి ఏదీ కాకుండా నాణ్యత, పారదర్శకత, అన్ని కంపెనీలకి అవకాశం ఇచ్చి తక్కువ రేటుతో మంచి నాణ్యత కలిగిన స్పేర్ పార్ట్లు, టైర్లు ఎవరైతే సరఫరా చేస్తారో వాళ్ళ దగ్గరే కొనుగోలు చేయటం అనేది
ఆయన సిద్ధాంతం. అలాగే అధికార పార్టీ వాళ్ళు ఉండి మా ఓడన్నా కూడా అది టెండర్లో వాళ్ళ వాడికి వస్తే సరే, కానీ టెండర్ నియమ నిబంధనలు అధిగమించి ఉల్లంఘించి ఏమాత్రం కూడా ఆయన అడుగు ముందుకు వేయడు. అలాంటి ద్వారకా తిరుమలరావు ఆయన చేతిలో ఏపీఎస్ఆర్టీసీ చాలా సురక్షితంగా నడుస్తూ ఉంది. రాజకీయాలకు అతీతంగా ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా నష్టాలలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీని గట్టెక్కించాలని, అలాగే ఆర్టీసీ సిబ్బంది శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. ఆయన అహర్నిశలు రాత్రనక పగలనక ఆయన కృషి చేయటం అనేది విశేషం. ఇప్పుడు ఈ ఆర్టీసీ బస్సు ఎందుకు జంప్ చేసిందని రకరకాల ఊహాగానాలు. అక్కడుండే ఆ డిపోకు సంబంధించిన రీజనల్ మేనేజర్ ఇచ్చిన వివరణ ప్రకారం సాధారణంగా బస్సు రివర్స్ గేర్ వేయాలి. ఆ డ్రైవరు రివర్స్ గేర్ వేసే బదులుగా ఫస్ట్ గేర్ వేశాడు. ఆ ఫస్ట్ గేర్ వేయటం వల్ల బస్సు జంప్ చేసి ప్లాట్ఫామ్ మీద ఎక్కి ముగ్గురి మరణానికి కారణమైందని చెప్పి రీజనల్ మేనేజర్ వివరణ ఇవ్వటం జరిగింది. అయితే బస్సు కండిషన్లో ఉందా లేదా అనేది కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రమాదము జరిగిన కొద్ది గంటలకే ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పత్రికా సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రజలకు ప్రయాణికులకు సమాచారం ఇచ్చారు. ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం బస్సు పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇది ఏసీ బస్సు, ఈ మధ్యకాలంలో కొత్తగా కొన్న బస్సు. ఎందుకంటే విజయవాడ గుంటూరు నాన్ స్టాప్లో డొక్కు బస్సు ఎర్ర బస్సు వేస్తే ఎవరు ఎక్కరు. అందువల్ల ఆదాయ వనరుల కోసం మరి ఉన్నత వర్గాలు డబ్బున్నవారు ధనికులు ప్రయాణించే నాన్ స్టాప్ ఏసీ బస్సు కనుక ఎప్పటికప్పుడు కండిషన్లో పెట్టి ఆ విధంగా బస్సు పరంగా కండిషన్ గురించి ఎటువంటి అనుమానాలు లేవని ఆయన వివరణ ఇవ్వటం జరిగింది. మరి ఫస్ట్ గేర్ వేసాడు, వేసినప్పుడు బ్రేక్ నొక్కాలి కదా, మరి బ్రేక్ నొక్కితే ఆగాలి కదా, మరి బ్రేకు వైఫల్యం ఏమన్నా ఉన్నదా అని చెప్పి కొంతమంది అనుమానం వ్యక్తపరుస్తుంటే బ్రేకులు కూడా బాగా ఉన్నాయి అని చెప్పి అక్కడుండే సిబ్బంది వివరణ ఇస్తూ ఉన్నారు. మరి హ్యాండ్ బ్రేక్ ఏమైంది? సరే, ఏదో గేర్ వేశాడు, వెనక్కి వెళ్ళాల్సిన గేర్ బదులుగా ముందుకు వెళ్ళాల్సిన గేర్ వేశాడు. ఎడమ చేయి పెట్టగానే నీకు హ్యాండ్ బ్రేక్ ఉంటుంది కదా, జంప్ చేయగానే హ్యాండ్ బ్రేక్ వేస్తే ఆగిపోతుంది కదా. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనము స్కూళ్ళలో కాలేజీలో హై జంప్ అంటారు కదా, బస్సు హై జంప్ చేసింది. అదృష్టవశాత్తు దాంట్లో ఉన్న 36 మంది ప్యాసింజర్లు కానీ, కండక్టర్ కానీ, డ్రైవర్ కానీ ఎటువంటి గాయాలు దెబ్బలు ఎటువంటి అపశృతి దొరలేదు. అది ఒక విశేషం. దేవుడు బస్సులో ఉన్న వాళ్ళని చల్లగా కాపాడాడు. ఇది తెల్లవారుజామున అవటం వల్ల ప్రయాణికులు చాలా పలచగా ఉన్నారు. అదే ఏ మధ్యాహ్నం పూటో ఆఫీస్ సమయంలో కనుక జరుగుంటే ముగ్గురిని కాదు, ఆ ఎగిరి గంతేసిన ఆర్టీసీ బస్సు 10ల సంఖ్యలో బలి తీసుకునేదని చెప్పి అక్కడుండేవారు, ఆ స్థానికంగా ఉండే ప్రయాణికులు వాపోతున్నారు. సరే, ఇప్పుడు బస్సులో తప్పిదం లేదు, బస్సు కండిషన్లోనే ఉంది, గేర్లు సమస్య లేదు, బ్రేక్ బాగానే పనిచేస్తూ ఉంది, హ్యాండ్ బ్రేక్ పనిచేస్తూ ఉంది. ఇది మానవ తప్పిదం అయి ఉంటుంది, ఈ వాహనంలో ఎటువంటి తప్పిదం లేదు అనే ఆలోచన కూడా ఉంది. ఇక మానవ తప్పిదానికి వస్తే ఈ డ్రైవరు 61 సంవత్సరాలు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే పదవీ విరమణ వయస్సు తెలుగుదేశం ప్రభుత్వం 58 నుంచి 60 చేసింది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 62 చేశారు. అంటే ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీలో కూడా పదవీ విరమణ వయసు 62, ఈ డ్రైవర్ వయసు 61. అయితే అతని చరిత్రలోకి వెళ్తే ఈ మధ్యకాలం వరకు ఆయన సిక్కు లీవ్లో ఉన్నాడు, అనారోగ్యంతో బాధపడుతూ డ్యూటీలో చేరింది కొద్ది రోజుల క్రితమే డ్యూటీలో చేరాడు అనే సమాచారం అందుబాటులో ఉంది. అంటే అనారోగ్యంతో ఉన్న వ్యక్తి పూర్తిగా కోలుకోకుండా బస్సు ఎక్కటం వల్ల మానవ తప్పిదం వల్ల ఇది జరిగి ఉండొచ్చు అనే ఆలోచన కూడా కొంతమంది విజ్ఞులు భావిస్తున్నారు. ఈ ఆర్టీసీ డ్రైవర్లు వీళ్ళే కాదు, ప్రైవేటు వాహనాలు నడిపే ట్రక్కు డ్రైవర్లు, కారు డ్రైవర్లు, లారీ డ్రైవర్లు అందరికీ 2 చెడ్డ అలవాట్లు ఉంటాయి. ఒకటి మద్యం తాగటం. ఇక నేషనల్ పర్మిట్ ఉన్న ట్రక్కు డ్రైవర్లు అయితే ఆ రోడ్డు పక్కన జాతీయ రహదారి పక్కన దాబాలో భోజనమే కాదు యథేచ్ఛగా మద్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ విషయము పోలీసులకు తెలుసు, అలాగే ఎక్సైజ్ శాఖ కూడా తెలుసు. అయినా చూసి చూడనట్టుగా వాళ్ళు మామూళ్ళ మత్తులో జోగుతూ పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ కూడా యథేచ్ఛగా జాతీయ రహదారుల పక్కనుండే డాబాల్లో మద్యం అందుబాటులో ఉన్నా ఎటువంటి చర్యలు లేవు, చర్యలు శూన్యం. ఇక నేషనల్ పర్మిట్ ఉన్న ట్రక్కు డ్రైవర్ అయితే వాడు తిని మందేసి మద్యం తాగి అప్పుడప్పుడే స్టీరింగ్ తిప్పడం మాత్రమే నేర్చుకున్న క్లీనర్ గాడికి అప్పచెప్తాడు. ఈ నేషనల్ పర్మిట్ ట్రక్కుల్లో క్యాబిన్లో ఒక స్లీపర్లా ఉంటుంది, రైల్లో స్లీపర్ లాంటిది ఉంటుంది, దాని మీద పడుకుంటాడు, గోరక పెడుతుంటాడు. ఈ క్లీనరు వాడికి వచ్చిన విధంగా స్టీరింగ్ తిప్పుతుంటాడు. ఈ రోడ్డు ప్రమాదాలకి సగం పైగా కారణం ఈ మద్యము సేవించి వాళ్ళు అర్హత లేకుండా శిక్షణ లేని డ్రైవింగ్ చేసే వాళ్ళ వల్ల జరుగుతూ ఉంది. ఈ సిగరెట్ అలవాటు వల్ల డ్రైవింగ్కి, డ్రైవర్లకు సిగరెట్కి ఏంటి సంబంధం అంటే, సిగరెట్ తాగే వాళ్ళకి రక్తంలో కొలెస్ట్రాలు, కొవ్వు శాతం పెరుగుతుంది. ఈ పొగ తాగటం వల్ల రక్తనాళాలు కుచించుకుపోతాయి. దీనివల్ల 2 రకాల ప్రమాదాలు జరుగుతాయి ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల. మహానుభావులు కొంతమంది డ్రైవర్లకైతే గుట్కా, పాన్ పరాగ్, నస్యము, జరదాకిళ్ళి, కారాకిళ్ళి పొగాకు ఉత్పత్తులన్నా యథేచ్ఛగా వాడేస్తుంటారు. ఆ సీటు మీద కూర్చుంటాడు, నవ్వులుతానే ఉంటాడు, పొగాకు ఉత్పత్తులు నవ్వులుతానే ఉంటాడు. ఈ పొగాకు ఉత్పత్తుల్లో ఉండే నికోటిన్ ప్రభావం వల్ల గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులు మూసుకుపోవటం వల్ల, రక్త సరఫరా ఆగిపోవటం వల్ల హార్ట్ అటాక్, గుండెపోటు వస్తుంది. గతంలో మనం అనేక సంఘటనలు చూసాం. డ్రైవర్కి ఛాతీలో నొప్పి వచ్చింది, గుండెపోటు వచ్చింది, ఆ బస్సుని పక్కకి తీసి ఆపి స్టీరింగ్ మీద కూలిపోయి తుది శ్వాస విడిచాడనే వార్తలు పత్రికల్లోనూ టీవీలో మనం అనేకం చూసాం. ఆ విధంగా ఈ పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల డ్రైవర్లకు హార్ట్ అటాక్, గుండెపోటు అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఈ ధూమపానం అలవాటు ఉన్నవారు ఎవరైనా, డ్రైవర్లే కాదు ఎవరైనా మానాలనే దృఢ నిశ్చయానికి వస్తే, కృత నిశ్చయానికి వస్తే ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బూప్రాన్ XL 150 మిల్లీగ్రాములు, BUPRON XL 150 మిల్లీగ్రాములు. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా 3 నెలలు వాడితే మళ్ళీ పొగాకు ఉత్పత్తుల జోలికి మీరు వెళ్ళరు.
దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ప్రత్యేకంగా పథ్యం అంటూ ఏం లేవు. ఈ సిగరెట్ మానేసినా మీకు ఎటువంటి అనర్థాలు ఉండవు, అందుబాటు ధరలో ఉంటుంది. సన్ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. అన్ని ఇంగ్లీష్ మందులు, అల్లోపతి మందుల షాపులో అందుబాటులో ఉంటుంది. ఈ బూప్రాన్ ఎక్సెల్ 150 మిల్లీగ్రామ్ టాబ్లెట్లు వాడిన లక్షలాది మంది భారతదేశంలో ధూమపానం అనే ఒక దురలవాటు నుంచి దూరం అవటం జరిగింది. కనుక ఈ ధూమపానము, మద్యపానం అలవాట్లు చాలా అధికంగా ఉంటాయి ఈ డ్రైవర్లకు. ఆర్టీసీ డ్రైవర్లే మినహాయింపు కాదు. ట్రక్కు డ్రైవర్లు, కారు డ్రైవర్లు, ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్లు అందరికీ అలవాటు ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ వాళ్ళు విమానంలో పైలట్ విమాన డ్రైవింగ్కి, విమానం నడపడానికి ఎక్కే ముందు ఏ విధంగా ఒక బూరలో ఊదించి మద్యం సేవించాడా లేదా అనేది చెక్ చేస్తారు. విమాన పైలట్లకి ఏ విధంగా బూరలో ఊదిస్తారో మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రాత్రిపూట పోలీసులు ద్విచక్ర వాహనాలు, కార్లు ఆపి ఊదమంటారు. ఒక ప్రత్యేక చిన్న పరికరం, ఆ పరికరం పేరు బ్రెత్ అనలైజర్. దాంట్లో ఊదినప్పుడు మద్యం సేవించిన వారు దాంట్లో రీడింగ్ తెలిసిపోతుంది, తాగాడా లేదా అని తెలిసిపోతుంది. కనుక ఆర్టీసీలో కూడా ఆంధ్రప్రదేశ్లో డ్యూటీ ఎక్కే ముందు ఈ బ్రెత్ అనలైజర్ అనే పరికరంలో ఊదిచ్చి అతను మద్యము సేవించలేదనే నిర్ధారణ చేసుకున్న తరువాత మాత్రమే బస్సు నడపడానికి అనుమతి ఉంటుంది. ఒకవేళ బయటపడిందంటే ఈయన ద్వారకా తిరుమలరావు మామూలుడు కాదు, చండ శాసనుడు. తాగొచ్చి డ్యూటీకి వచ్చి బస్సు ఎక్కడానికి ప్రయత్నిస్తే అతన్ని, ఆ డ్రైవర్ని సర్వీస్ నుంచి తొలగించడానికి ఏమాత్రం వెనుకంజ వేయడు. ఎవరు చెప్పినా వినడు. అధికార పార్టీ వాళ్ళు చెప్పినా ఆయన ఎవరి మాట సహించడు, వినడు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, సంకల్పం మంచిదే, పరికరం మంచిదే, ఊదించడం మంచిదే, కానీ మీ ఆర్టీసీ సిబ్బందే ఆ పరికరం వాడుతున్నప్పుడు డ్రైవరు అయ్యా బాబు అని కాళ్ళ మీద పడి ప్రాధేయపడతాడు. ఆయన ఉద్యోగం పోద్దని చెప్పి వీళ్ళు దయాదాక్షిణ్యాలతో లేదులే ఇల్లు అంటారు. అలా కాదు, ఉద్దేశము, లక్ష్యం మంచిదే. నిజంగా మీరు ఈ మద్యము తాగాడా లేదా తనిఖీ చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండి ఈరోజు ఎయిర్పోర్ట్లను, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలను కంటికి రెప్పలా కాపాడే CISF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకి ఇవ్వండి. వాడు ఎవడి మాట వినడు, వాడికి మనకి ఎటువంటి సంబంధాలు ఉండవు, వాడికి తెలుగు భాష మీద కూడా అంతంతగానే మాత్రం పట్టు కూడా ఉండదు. కనుక ఎటువంటి ములాజా మొహమాటాలు లేకుండా తాగితే అతని మీద కేసు బుక్ చేస్తాడు. కనుక సెక్యూరిటీ అనేది నిజంగా మీకు 100కి 100 రూపాయలు సెక్యూరిటీగా పనిచేయాలంటే రాష్ట్రంలో పనిచేసే పోలీస్ శాఖ కానీ, ఆర్టీసీ సెక్యూరిటీ విభాగం బదులుగా పూర్తిగా సెక్యూరిటీ విభాగాన్ని అవుట్సోర్సింగ్ చేసి కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే CISకి అప్పచెప్తే ఇక ఆర్టీసీలో చోరీలు జరగవు. దొంగలు బస్టాండ్లోకి లేదు బస్సుల్లోకి ఎక్కరు. ఆ విధంగా భద్రత పెరుగుతుంది, సిబ్బందిలో క్రమశిక్షణ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే 55 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి డ్రైవింగ్ చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. అందువల్ల డ్రైవింగ్ 55కు పరిమితం చేసి తదుపరి వీళ్ళని వేరే అవసరాలకు వినియోగించుకోవచ్చు. డిపోలో పనిచేయటానికా, లేదు బుకింగ్కా, వేరే ఇతర అవసరాలకు వాళ్ళు వినియోగించవచ్చు.
లేదు వాళ్ళు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి వెళ్ళిపోతామంటే పంపించేయచ్చు. లేదు మిగులు సిబ్బంది ఉంటే వాళ్ళని రెవెన్యూ శాఖ కలెక్టర్ గారికి ఇస్తే వివిధ శాఖల్లో వాళ్ళని రిటైర్మెంట్ వరకు వినియోగించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కార్పొరేషన్ సిబ్బంది కాదు, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు కనుక ప్రభుత్వ ఉద్యోగులను బదిలీల ద్వారా ఇతర శాఖల్లో వినియోగించే వెసులుబాటు ఉంది. అందువల్ల వాళ్ళని ఇతర శాఖలకు అగ్నిమాపక శాఖ, వ్యవసాయ శాఖ, సంక్షేమ శాఖ, వేరే శాఖల్లోకి డ్రైవింగ్ కాకుండా ఇతర పనులకు వినియోగించుకునే అవకాశం ఉంది. అందువల్ల ఈ 55 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫిట్నెస్ తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది డ్రైవర్లకు మద్యము అలాగే పొగ తాగటం అలవాటు, బీడీ, సిగరెట్, చుట్టా, గుట్కా, పాన్ పరాగ్ అలవాటు ఉండటం వల్ల వాళ్ళకి ప్రతి సంవత్సరం వార్షిక పరీక్షలు తప్పనిసరిగా చేయాలి. వార్షిక పరీక్షలో ముఖ్యమైనది గుండె గురించి ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్, టీఎంటీ టెస్ట్ చేయాలి. వీళ్ళకి కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. వాళ్ళ ఆహారపు అలవాట్లు, ఈ పొగ తాగటం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. దానివల్ల గుండెపోటే కాకుండా దానివల్ల పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంది. పక్షవాతమే కాకుండా పొగ తాగేవారికి, చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండేవారికి చిన్న మెదడుకు రక్తము సరఫరా చేసే రక్తనాళము అది మూసుకుపోవటం వల్ల కళ్ళు తిరిగే గుణం ఉంది. కొంతమంది చాలామంది కళ్ళు తిరుగుతాయి. ఈ కళ్ళు తిరగటాన్ని వర్టిగో అంటారు వైద్య పరిభాషలో. అందువల్ల ఈ రక్తములో కొలెస్ట్రాలు, ట్రైగ్లిజరైడ్ని అంచనా వేయటానికి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ అనేది చేయాలి. అట్లాగే పెద్ద మెదడుకు రక్తం సరఫరా చేసే మెడ ముందు భాగాన ఉండే కెరోటిడ్ ధమనులు, మెడ వెనుక భాగాన చిన్న మెదడుకు రక్తం సరఫరా చేసే వర్టిబ్రల్ ధమనులలో రక్త ప్రసారం ఎలా జరుగుతుంది అనే అధ్యయనం చేసే డాప్లర్ పరీక్షలు చేయించవచ్చు. ఇవి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా డ్రైవింగ్ వృత్తిలో ఉండే డ్రైవర్లకు ఇవి చేయటం ద్వారా ప్రయాణికుల యొక్క భద్రతను పెంచవచ్చు. ఇక వీళ్ళకు డ్యూటీల విషయంలో కూడా కొంత ఒత్తిడి ఉంది. సిబ్బంది తక్కువ, అనుకోకుండా ఎవడో లీవ్ పెడతాడు. వాళ్ళకి చదువు కొంచెం తక్కువే, 10వ తరగతో ఇంటర్మీడియటో చదువు ఉంటారు. వాళ్ళు సెలవు చీటీ, లీవ్ లెటర్ పంపకుండా వాడు మానేస్తాడు. ఒక్క బస్సు రోడ్డు ఎక్కలేదంటే ఆ రోజు చాలా ఆర్టీసీకి నష్టం. అందువల్ల బాబు అని బతిమాలి డ్యూటీ అయిపోయిన డ్రైవర్ని మళ్ళీ ఇంకో డ్యూటీ చేయమంటాడు. అంటే ఒక డ్రైవరు 2 డ్యూటీలు చేయడం చాలా కష్టం. ఆర్టీసీ డిపో మేనేజర్లు, రీజనల్ మేనేజర్లు వాళ్ళ యొక్క డిపో ఆదాయం తగ్గిపోతుందని, ఉన్నతాధికారులు వాళ్ళని దండిస్తారనే భయంతో డ్యూటీ దిగిన డ్రైవర్లను 2వ డ్యూటీ, వృద్ధులే కాదు యువకులకు కూడా 2వ డ్యూటీ ఇవ్వటం అనేది శ్రేయస్కరం కాదు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా అవసరమైతే ఒక సర్వీసును రద్దు చేయండి డ్రైవర్ లేకపోతే. లేదు, డ్రైవర్లకు క్రమశిక్షణ నేర్పించండి. ముందస్తు అనుమతి లేకుండా మీరు ఇట్లా గైరు హాజరు కాకూడదని చెప్పండి. ఇది చాలా డిపోల్లో జరుగుతూ ఉంది. కండక్టర్ అయితే పర్వాలేదు, 2వ డ్యూటీ వేసినా తప్పులేదు, పోతే ఆయనకు కొన్ని డబ్బులు నష్టం వస్తాయి. ఆయన గందరగోళానికి గరై 2వ డ్యూటీ చేస్తూ నిద్ర కళ్ళన లేదా అలసిపోయి ఆయన కొంత డబ్బులు నష్టపోతాడు. లెక్కలు నోట్లు వేసుకోవటం, నోట్లు లెక్క పెట్టుకోవడంలో క్యాష్లో నష్టం రావచ్చు. ఆయన వల్ల ఏం ప్రాణాపాయం కలగదు. కనుక ఎట్టి పరిస్థితుల్లో డ్రైవర్కి 2వ డ్యూటీ వేయటం అనేది మంచిది కాదు. తర్వాత కొన్ని ఆర్టీసీ బస్సులు 15 సంవత్సరాలు దాటినా చెడిపోయిన బస్సులు, ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్పి వాటిని నిలుపుదల చేయటానికి అధికారులు వెనుకంజ వేస్తున్నారు. చెడిపోయిన బస్సులు
15 సంవత్సరాల కాల పరిమితి దాటిన బస్సులు ఏమాత్రం కూడా ప్రయాణికుల భద్రతను కాపాడలేవు. కనుక ముఖమాటం లేకుండా వాటిని తొలగించి బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకుని కొత్త బస్సులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక మీద కొనే బస్సులన్నీ కూడా బ్యాటరీతో నడపబడే బస్సులు కొనడం మంచిది. ఆర్టీసీలో దాదాపు సగం బస్సులు ప్రైవేటు బస్సులే. హైర్విత్ అని ఈ ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళ బస్సులు తీసుకుని అద్దె బస్సులు నిర్వహిస్తున్నారు. సొంత బస్సులు కాదు ఆర్టీసీవి. ఈ అద్దె బస్సులు వాళ్ళ యొక్క ఇంజన్లు కానీ వాళ్ళ బస్సులు కానీ ఆర్టీసీ బస్సు ఉన్నంత కండిషన్లో ఉండకపోవచ్చు. వీళ్ళు ఇచ్చే రేట్లు గిట్టుబాటు కాలేదని అద్దె బస్సులు అంత కండిషన్లో ఉండే అవకాశం తక్కువ. తర్వాత అక్కడుండే డ్రైవర్లు, ఆ కండక్టర్లు కూడా అంత క్రమశిక్షణతో ఆర్టీసీలో ఉన్నట్లుగా ఉండరు. అందువల్ల అద్దె బస్సుల నిర్వహణలో వాటిని అద్దెకు పెట్టుకునే సమయంలో, నడిపే సమయంలో ఆ అద్దె బస్సులో పనిచేసే డ్రైవరు, కండక్టర్ విషయంలో కఠినతరమైన నియమాలు పాటించవలసిన అవసరం ఏపీఎస్ఆర్టీసీకి ఉన్నది. ఏదేమైనా ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వెంటనే స్పందించి పత్రికా సమావేశం పెట్టి వివరాలు వెల్లడించాడు. ఏమీ గోప్యత లేకుండా నేను ఇప్పుడు ఏమీ చెప్పను, అది వాహనంలో తప్ప మానవ తప్పిదమా అని చెప్పకూడదు. 24 గంటల్లో నిపుణుల కమిటీతో విచారణ జరిపి మెకానికల్ ఇంజనీర్లు, అనుభవజ్ఞులు వాళ్ళ యొక్క విచారణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఆ నివేదికని ప్రజలకు పత్రికాముఖంగా ప్రవేశపెడతాం. మేమిచ్చేది ప్రాథమిక సమాచారం. ఇప్పుడు బస్సు గురించి కానీ మానవ తప్పిదం గురించి కానీ నేను ఒక నిర్ణయానికి వచ్చి చెప్పను. అయితే ఎండీ చెప్పిన ద్వారకా తిరుమలరావు ఇచ్చిన సమాచారం ప్రకారం అది కొత్త బస్సు, ఎయిర్ కండిషన్ బస్సు, నాన్ స్టాప్ బస్సు. ఇక్కడ డొక్కు బస్సు పెడితే ఎవరు ఎక్కరు కదా అనేది మనకు లోకజ్ఞానమే చెబుతుంది. కనుక ఆయన కూడా మానవతా దృక్పథంతో మరణించిన వారికి ఒక్కొక్కరికి ఏపీఎస్ఆర్టీసీ తరపున 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. ఇవి త్వరలో వాళ్ళ ఖాతాలో, ఒకరేమో డిపో క్లర్కు, బుకింగ్ క్లర్కు, మరొక తల్లి, ఇంకొక పిల్లవాడు, ఆ ముగ్గురికి కూడా ఆర్థిక సహాయం చేయటం అనేది మానవతా దృక్పథాన్ని చాటుతుంది. ఏదేమైనా ఈ రోజున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కడం కంటే ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ కానీ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కానీ చాలా సురక్షితం. ఉన్న వాటిలో మనం ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కితే మనం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకోవాలి. ఆర్టీసీ నియమ నిబంధనలు, ఆర్టీసీలో ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, సీనియర్ పోలీస్ అధికారులు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో ఉన్న అధికారులు అక్కడ పర్యవేక్షణ, నియంత్రణ, వాళ్ళ అధీనంలో బస్సులు నిర్వహించబడతాయి. కనుక